ప్రియ సహోదరుడా, నువ్వు ప్రభు సన్నిధిలో డైలీ ప్రార్థన చేస్తున్నావు. వేటిని అడుగుతున్నావు? మనం ఈ లోక సంబంధమైన వాటిని అడుగుతున్నాం. మీలో చాలామంది కూడా కారులు అడిగేవారు ఉన్నారు, బంగారం అడిగేవారు ఉన్నారు, వజ్రాలు అడిగేవారు ఉన్నారు, ఇల్లు అడిగేవారు ఉన్నారు, మంచి సెంటర్లో, సిటీలో మంచి సెంటర్లో స్థలాలు అడిగేవారు ఉన్నారు. వాటన్నిటిని నువ్వు పొందుకున్న తర్వాత నీకు కలిగిన కుటుంబాన్ని నువ్వు కోల్పోతే, నీకు కలిగిన బిడ్డలను నువ్వు కోల్పోతే, నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే, నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు నిన్ను విడిచి దూరంగా ప్రయాణమై వెళ్ళిపోతే, అంటే కాలం చేస్తే, అవి నువ్వు సంపాదించుకున్న ప్రయోజనం ఏంటి? అలాగే నువ్వు అన్నీ సంపాదించుకున్న తర్వాత నీ ప్రాణం పోతే ఏంటి పరిస్థితి? ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల ఏమి ప్రయోజనం? మన లోకంలో ఉన్న వాటిని అడుగుతున్నాం, లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడుతున్నాం, లోకంలో ఉన్న వాటిని సంపాదించడానికి పోరాడుతున్నాం. నీ పోరాటం దేని కొరకు? యాకోబు పోరాడాడు, పెనుగులాడాడు, పెనుగేలయ్యాడు తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు. రాత్రంతా ప్రార్థించాడు. ఈ రోజున ఎంతమంది వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారు? వారి బిడ్డల ముఖాలను చూసి ఎంతమంది వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు? వారి తల్లిదండ్రుల ముఖాన్ని చూసి ఎంతమంది వారి తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు? వారి భర్తను చూసి ఎంతమంది వారి భర్తల కొరకు ప్రార్థన చేస్తున్నారు? మాట వినని భార్యను చూసి దేవునికి ప్రార్థన చేయాలి అనే ఆలోచన ఎంతమందికి కలిగింది? మారని భర్తను చూసి ఎంతమందికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలనే ఆలోచన కలిగింది? వేటిని వెతుకుతున్నాం మనం? బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, మీరు అడిగేవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి అడుగుతున్నారు. నీ భర్త కొరకు కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో అడగాలి. నీ పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకు ప్రభు సన్నిధిలో అంగలార్చాలి. నీ తల్లిదండ్రుల కొరకు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అలాగా? యాకోబు ప్రార్థించాడు రాత్రంతా. నువ్వు రాత్రంతా శ్రమ పడినా ప్రయోజనం ఉండదు. నువ్వు రాత్రంతా ప్రార్థిస్తే నీకు ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే నువ్వు రాత్రంతా కష్టపడి సంపాదించిన సంపాదన అనుభవించడానికి నీ కుటుంబస్తులు ఉండాలి. నీవు ఈ లోక సంబంధమైన భోగములను సంపాదించుట కొరకు వాటిని వెతుకుతూ చేసే ప్రయాణంలో అలుపు అనేది వస్తుంది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థనకు నీ జీవితంలో సమాధానం అనేది ఉంటుంది. నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించడానికి ప్రయత్నం చేసినా సంపాదించినదంతా కూడా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. సో మనం పోరాడే పోరాటము మన కుటుంబం కొరకై ఉండాలి. నీవు నిజంగా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావా? నీ భార్య కొరకు ప్రార్థిస్తున్నావా? నీ భర్త కొరకు ప్రార్థిస్తున్నావా? నీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నావా? దురుద్దేశంతో, అత్యాశతో, దురాశతో ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా నా కాళ్ళ కింద పెట్టుకోవాలి అనేది అపవాది యొక్క ఆలోచన. లోకము మనం అనుభవించడానికి, దాచుకోవడానికి కాదు.
అది దాచుకున్న ప్రయోజనం ఏమీ కూడా లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్నటువంటి ఈ దురుద్దేశాలన్నిటిని కూడా ఆపేసి దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు చూద్దాం. ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభు సన్నిధిలో అడిగి మనం పొందుకుందాం. మీ పిల్లల కొరకు, మీ భర్త కొరకు, మీ భార్య కొరకు, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం కొరకు దేవుణ్ణి అడుగుదాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు. విశేషమైన గ్రహింపలేని గొప్ప గొప్ప సంగతులను నేను మీకు తెలియజేస్తానన్నాడు. నీ పిల్లల కొరకు నువ్వు కనే కలలు నెరవేర్చబడాలి అంటే, నీ పిల్లల భవిష్యత్తు కొరకు నువ్వు పడే ప్రయాస వృధా కాకుండా ఉండాలి అంటే, వాటిని పరిశుద్ధపరిచి నీకు ఇచ్చేటువంటి దేవుని సన్నిధిలో, ప్రభువా నా ప్రయాసను వ్యర్థం చేయకు, ప్రభువా నా బిడ్డల భవిష్యత్తుని నీకు అప్పగిస్తున్నా, ప్రభువా నా భర్త ఉద్యోగాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా, నా భర్త ఆధ్యాత్మిక జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా, ప్రభువా నా భార్య జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా, నా భార్య ఆధ్యాత్మిక జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా అని కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆ ప్రార్థన దేవునికి ధూపముతో కూడిన నైవేద్యంలాగా ఉంటుంది. నీ ప్రార్థనే దేవునికి ఇచ్చేటువంటి నైవేద్యం. నువ్వు ప్రార్థించిన ప్రార్థన దేవుని దృష్టికి చేరి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వేదో బయట ఈ గృహమునకు యెహోవాయే అధిపతి అని రాస్తేనో, బైబిల్ తల కింద పెట్టుకుంటేనో ఏమాత్రం ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నీవు సంపాదించే సంపాదన నీ పిల్లలకు ఆహారం మాత్రమే అవుతుంది. నువ్వు ప్రార్థించే ప్రార్థన నీ కుటుంబానికి రక్షణ కవచంగా ఉంటుంది. సో దేవుణ్ణి అడుగుదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ స్నేహితులను, నీ బంధువులను, నువ్వెవరినైతే నిజముగా ప్రేమిస్తున్నావో వారి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయి. నువ్వెవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నావో వారి కొరకు ప్రార్థన చేయి. యోబు తన బిడ్డలను ఎక్కువగా ప్రేమించాడు. వారేమైనా యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారేమో అని అనుదినము కూడా దేవుని సన్నిధిలో దహన బలులు అర్పిస్తూ వచ్చాడు. నీవు ప్రార్థించే ప్రార్థనే గొప్ప దహన బలి. నీవు మోకరించి ప్రార్థించే ప్రార్థన నీ కుటుంబం చుట్టూ ఒక అగ్ని వలయంలాగా, అగ్ని కవచంలాగా ఉంటుంది. Praise the Lord. For more videos, please do subscribe and share this video. అండ్ ఇంకొక మాట, ప్రతిరోజు అనుదినము మీరు ప్రార్థనతో ప్రారంభించండి. మీ జీవితము చాలా సమాధానంగా ఉంటుంది. Praise the Lord.